హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ వీక్ ఎలిమినేషన్ ఓటింగ్లోని ఎవరు ముందు వరుసలో ఉన్నారు, ఎవరు లాస్ట్ వరుసలో ఉన్నారు, ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ముందుగా లైక్ చేయండి. చాలా షార్ట్ వీడియో. ఫస్ట్ వరుసలో మీరు చూసుకున్నట్లయితే భరణి గారు అయితే ఉన్నారండి. దగ్గర 65% ఓటింగ్ పోల్తోనైతే ముందుకైతే దూసుకెళ్ళిపోతుందన్నమాట. 6 కలిపి ఒకే వ్యక్తిని నామినేట్ చేయడం అనేది ఇతనికి ప్లస్ పాయింట్ అయితే అయ్యింది. అంతేకాకుండా 6 కూడా రెండే రీజన్లు చెప్పారు. ఒకటి, మీరు స్టేజ్ మీదకై వచ్చినప్పుడు ఆ బాక్స్తో ఎందుకైతే వచ్చారు, అది స్టంట్ ఎందుకైతే చేశారని అదొక కారణం అయితే మనకి గుడ్డు దొంగతనం చేసినా సరే మీకు తెలిసినా సరే మీరు నాకు ఎందుకు చెప్పలేదు. 6 కూడా సేమ్ ఈ 2 కారణాలు చెప్పి నామినేట్ అయితే చేశారనమాట. మనోడికి మాత్రం గట్టిగా ఓటింగ్ పడుతుంది, మామూలుగా కాదనమాట. అది రీచ్ అవ్వడం ఇంపాసిబుల్ అనమాట. సెకండ్, మీరు చూసుకున్నట్లయితే ఏమీ ఆడలేనటువంటి మన సుమన్ శెట్టి గారు కూడా గట్టిగా అయితే ఓటింగ్ అయితే పోల్ అవుతుంది అనమాట. 55% ఓటింగ్ అయితే పోల్ అవుతుందండి, గట్టిగా పోల్ అవుతుంది. తర్వాత మీరు చూసుకున్నట్లయితే మన మాస్ మ్యాన్ హరీష్ గారు నిన్న కూడా అర్ధరాత్రి 2:30కి కన్ఫెషన్ రూమ్కి పిలిపించి వాళ్ళ వైఫ్కి ఫోన్ చేయించి, బాబు ఇక్కడ అందరం బాగానే ఉన్నారా బాబు, నువ్వు బాగా ఆడరా బాబు అని చెప్పిన తర్వాత వెళ్ళి పడుకున్నాడు అనమాట. ఆల్రెడీ ఆ వీడియో కూడా పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీరు చూసుకున్నట్లయితే మనకి డిమాండ్ పవన్, ఇతనికి కూడా 35 ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పడుతుందండి, గట్టిగా అయితే పడుతుంది అనమాట. మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 2,55,000 చిల్లర అయితే ఉంటారనమాట. గట్టిగా అయితే ఓటింగ్ అయితే పోలవుతుంది అనమాట. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే తనూజ పుట్టుస్వామి గారికి, ఈవిడికి కూడా ఓటింగ్ అయితే గట్టిగా అయితే పడుతుందన్నమాట. పర్లేదు, ఈవిడైతే ఇంకొక 4 వారాలు ఈజీగా అయితే ఉంటారండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే రీతు చౌదరి గారికి కూడా లాస్ట్ టైం మనకి ఒక వీళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చింది కదా, పేరు విష్ణుప్రియ ఏదైతే పిఆర్ని పెట్టుకుందో సేమ్ ఆ పిఆర్ని పెట్టుకుందన్నమాట మన రీతు చౌదరి గారు. ఓటింగ్ అయితే గట్టిగా అయితే పడుతుందండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మీకు ఇంకా ఇమాన్యుయల్ గారికి మరి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. పర్లేదులేండి, ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇతను కూడా సేఫ్ సైడే, పర్లేదు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అట్లయితే ఫ్లోరా సైని లాస్ట్ టైము ఈవిడ ఉండనందుకు కారణం మనకి సంజనా గల్రాని గారు కంటెంట్ అవ్వడం వల్ల మన ఫ్లోరా సైని గారు ఇప్పటివరకు అయితే ఉన్నారు. లేకపోతే మనకి డ్యాన్సర్ ఉండి ఆ అమ్మాయి అయితే బయటికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఈ వీక్ కూడా మనకి 50-50 ఛాన్స్ అనమాట. ఇంకా లాస్ట్లోనైతే మిగిలిపోయారు మనకి బేస్ వాయిస్ విక్సిబుల్ వేసుకో అమ్మ అని అయితే అంటారు కదా, ఆ అమ్మాయి పేరు ప్రియా ఫ్రమ్ కర్నూలు. ఈ అమ్మాయి అయితే లాస్ట్ వర్షన్లో అయితే ఉందండి. ప్రేతాత్మ అని పిలుస్తా అనమాట. మనకి ఆత్మ వచ్చేసరికి మనకి ఇంకా ఆత్మ, ఈ అమ్మాయి పేరు ఆత్మ అని పెట్టుకున్నాను అనమాట. ఈ ప్రియా గారికి ప్రేతాత్మ వచ్చేసరికి మనకి ఇంకా ఈవిడ దమ్ము శ్రీజ గారు. ఫ్రెండ్స్, ఇదేనమాట షార్ట్ వీడియో. 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ నెక్స్ట్ డే, గైస్, టేక్ కేర్, బాయ్.